ఓవర్ థింకింగ్ అనేది అదే అండి. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతే ఏం చేస్తామంటే తర్వాత ఫ్యూచర్ కోసం ఆలోచించేయటం, ఈ సమస్యను అధిగమించుకోలేక ఈ సమస్య ఇలాగే కంటిన్యూ అయిపోతుంది, నేనేమి చేయలేను, నాకు ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, ఈ టైప్లో స్టార్ట్ అయ్యి ఇంకా రాత్రి పగలనక నిద్ర అది కోల్పోయి ఇంకా పూర్తిగా ఆ విషయం కోసమే ఆలోచించటం. చెప్పాను కదా, పక్క వాళ్ళు ఏమనుకున్నా నేను ఇలా అయిపోయాను. ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా ఇది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అప్పు ఎలా తీరుస్తాను అది ఆలోచించటం. తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇది చేసేసానంటే అదొక టెన్షన్. ఫస్ట్ ఎవరికి చెప్పరు, చేసేస్తాయి. 1 year 2 yearsకి అది ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఇంకా అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన. అది ఓవర్ థింకింగ్ అంటే పక్క వాళ్ళకి నువ్వు ఇప్పుడు మనం షేర్ చేస్తే ఓకే ఈ బర్డెన్ ఉంది కదా త్వరగా ఎలా క్లియర్ చేసుకోవాలో వాళ్ళు హెల్ప్ చేయటము, లేకపోతే మంచి మార్గం చెప్పటము, లేకపోతే వేరే బిజినెస్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేసుకోవడం, లేకపోతే వేరే ఎక్స్ట్రా వర్క్కి వెళ్ళిపోవటము. సో దాన్ని ఎలాగా బయటికి రావాలో ఆలోచించకుండా ఇది ఇది క్యూములేటివ్గా కొంచెం స్ట్రెస్ని ఇంకా పెద్దది సమస్యను పెద్దది చేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది ఓవర్ థింకింగ్. ఎలాగా సమస్యకి పరిష్కారం ఉండదు. ఆ స్టేజ్కి వచ్చేసిన తర్వాత కానీ వాళ్ళు బయటకు రారు. సో ఓవర్ థింకింగ్ ఏంటంటే ముందే సమస్యని ఎలాగ క్లియర్ చేసుకోవాలో ముందు నుంచే ఉంటే ప్రణాళికంగా మనం చేసుకునే ఎగ్జామ్ కూడా అంతే. లాస్ట్ వరకు ఉంచేసుకుని సిలబస్ మనం ముందు నుంచి చదవకుండా లాస్ట్ వరకు ఏదైనా అంతే బిల్డప్ అయిపోయాక ఇంకా ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇద్దరు ఒకేలా ఉండాలని రూల్ ఏమి లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తే వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు. సో ఎప్పుడు ఆపోజిట్ మెయిల్ ఫీమేల్ వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్నారంటే ఇద్దరు ఆలోచనలు పూర్తిగా కలవు, అక్కడ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇలా చేశానంటే నువ్వెందుకు అలా చేసావని, ఇలాంటివి ఇక్కడే కదా గొడవలు స్టార్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళావని, ఇక్కడికి వెళ్ళొద్దంటే ఇక్కడికి వెళ్ళావని. సో చిన్నవి ఇలాంటి చిన్న స్టార్ట్ అవుతాయి. సో అవి వాళ్ళు మర్చిపోతే పర్వాలేదు, అప్పటికప్పుడు మర్చిపోతే పర్వాలేదు, మర్చిపోకుండా ఫర్దర్ తీసుకెళ్ళి సో చిన్న గొడవలు పెద్ద గొడవలు స్టార్ట్ చేసి సో ఫ్యామిలీ వరకు ఇప్పుడు పెళ్ళిళ్ళలోనే మా భార్యాభర్తలే, సో తర్వాత పెద్దవాళ్ళ వరకు, తర్వాత వాళ్ళు కొట్టుకొని తర్వాత వీళ్ళు కొట్టుకొని ఇలా పెద్దవి అయిపోయి తర్వాత సెపరేషన్ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చ చెప్పి నార్మల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇద్దరు మనస్తత్వాలు ఒకటి కాదు, అండర్స్టాండింగ్ అంతే కదా. వాళ్ళేంటో ఎప్పటికీ అర్థం అవుతుంది, ఒక 1 year టైం పట్టచ్చు, కొంతమంది కొన్ని మంత్స్లో సెట్ అయిపోవచ్చు. ఇదేమి అంటే అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అని కూడా అంటాం అనమాట. స్టార్టింగ్ లో మ్యారేజ్ అనేది అందరూ చాలా హ్యాపీగా ఉంటది అలా, కానీ ఇద్దరికి స్ట్రెస్సే. ఒక ఈవెంట్ జరుగుతుందంటే ఫ్యామిలీలో ఇద్దరికి స్ట్రెస్సే. సో దాని నుంచి సో ఇద్దరిని అర్థం చేసుకునే బట్టి కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ పడుతుంది. ఓవర్ థింకింగ్ అనేది చెప్పాను, కొన్ని సమస్యల వల్ల ఆ సమస్యలు ఆలోచించడం వల్ల ఓవర్ థింకింగ్. సో ముందు నుంచి మనము ప్రణాళికలు అవి వేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటూ రావటం ఒక పద్ధతి. అలా మైండ్లోనే ఇప్పుడు ఏదో గొడవ అయింది ఇంట్లో, అది కొంచెం షేర్ చేసుకునే అలవాటు చేసుకోవాలండి. ఫస్ట్ ప్రైమరీ అది. ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు మనం నమ్మే వాళ్ళని, వీళ్ళైతే మనకి నమ్మకంగా ఉంటారు, ఎవరు దీనికోసం ఇంకెక్కడ డిస్కస్ చేయరు అనే వాళ్ళకి ఫస్ట్ షేర్ చేసుకోవాలండి. వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక సజెషన్ ఇస్తారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఒకళ్ళిద్దరు. అంతేగాని అందరినీ కూర్చోబెట్టి ఇది నా సమస్య అంటే వాళ్ళు పెద్దవైపోతాయి. సో ఒకళ్ళిద్దరిని ఎప్పుడు పెట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది. ఇవి అంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అని, సో ఎప్పుడు మన జీవితాంతం ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఫ్యామిలీలో కజిన్స్. సో మన బాధను అర్థం చేసుకొని మనకి తేలిగ్గా సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో మన తరపున ఆలోచించే వాళ్ళు. సో వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. సో వాళ్ళ సజెషన్స్ మీ సజెషన్స్ కలిపి ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే పద్ధతి మీరు త్వరగా తెలుసుకోగలిగితే ఓవర్ థింకింగ్ చాలా మటుకు 50% మటుకు రిలీఫ్ అయిపోద్ది. ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ బర్డెన్ మీ మీద ఎక్కువ ఉంది, అది వాళ్ళు సలహా ఇచ్చిన కొన్ని పాటించి దాని నుంచి బయటకు రావచ్చు. కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి బయటికి రాలేరు అంత ఈజీగా, కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. అప్పుడు మైండ్ని ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇంత అప్పు ఉంది నాకు, 4 lakhs 5 lakhs ఉంది, సో ఇంత టైం డెఫినెట్గా పడుతుంది. సో నేను నెమ్మదిగా ఆ సమస్యను తీర్చుకోవాలి, ఇప్పటికిప్పుడు నేను ఏమీ చేయలేను,
అని ఫస్టే వాళ్ళు మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. అది ఫిక్స్ అవ్వనంత కాలం ఇంతుంది, ఇంతుంది అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, మైండ్‌లో ఇది ఫిక్స్ చేసుకొని ఒకళ్ళ సపోర్ట్ అంటూ తీసుకొని దాని నుంచి బయటకి రావడానికి చూడాలి.